సరిహద్దు పంచుకుంటున్న దేశాలు, మన దేశంలో గల రాష్ట్రాలు, కేంద్రపాలిత వివరాలు, అలాగే సరిహద్దు పొడవు కిలోమీటర్లలో వివరంగా తెలుసుకుందాం. పాకిస్తాన్ దేశం 3,323 కిలోమీటర్లతో మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ అనే రాష్ట్రాలను, జమ్మూ, కాశ్మీర్, లద్దాఖ్ అనే కేంద్రపాలిత ప్రాంతాలతో సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్లు, ఇది చాలా చిన్న సరిహద్దు కింద చెప్పచ్చు, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంతో పంచుకోవడం జరుగుతుంది. చైనా 3,488 కిలోమీటర్లు, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్తో ఈ సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. నేపాల్ వచ్చి 1,757 కిలోమీటర్లు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింతో సరిహద్దు పంచుకుంటుంది. భూటాన్ 699 కిలోమీటర్లు, సిక్కిం, పశ్చిమ బెంగాల్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లతో సరిహద్దు పంచుకుంటుంది. మయన్మార్ 1,643 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరంతో సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. బంగ్లాదేశ్ 4,096.7 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంతో సరిహద్దు పంచుకోవడం జరుగుతుంది. ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్లతో అతి చిన్న సరిహద్దు కింద పంచుకోవడం జరుగుతుంది. బంగ్లాదేశ్ అతిపెద్ద సరిహద్దు కింద పశ్చిమ బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరంతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇది పోటీ పరీక్షల్లోనూ 10వ తరగతి వారికి, అలాగే వేరు జీకే క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్న వారికి చాలా ఉపయోగకారిగా ఉంటుంది. అందులో ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా మీ బుక్స్లో రాసుకుని చదివి ప్రాక్టీస్ చేయండి. అలాగే ప్రస్తుతం డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఛానల్ చూడడం ఇదే మొదటిసారి అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి వరకు చూడండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇందులో కేవలం విద్యా ఉద్యోగ సమాచారంతో పాటు ఉపయోగపడే విషయాలు మాత్రమే ఉంటాయి. అందువల్ల కావలసిన వారికి వెంటనే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించుకునేటట్టు చేయండి. తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మీ చెల్లూరు రత్నకుమార్. జై హింద్.